జీవితం అంటే మనం అనుకున్నట్లు ఉండదు. మనం ఊహించినట్లు సాగదు. రాసి పెట్టుందే జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఒక హీరోయిన్ జీవితం ఇలాగే ఉంది. అసలు సినిమా వాళ్ళను పెళ్లి చేసుకోకూడదు అనుకుంది. అదే జరిగింది. అసలు హైదరాబాద్లో ఉండాలి అనుకోలేదు. అదే జరిగింది. ఇప్పుడు ఇదే కదా జీవితం అంటోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్? 2018లో గూఢచారి చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది శోభిత. కట్ చేస్తే ఇప్పుడు అక్కినేని ఇంటి కోడలిగా మారింది. టాలీవుడ్స్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో నాగ చైతన్యతో జీవితాన్ని పంచుకుంది. ప్రస్తుతం ఈ జంట ఎక్కడ కనిపించినా స్పెషల్ అట్రాక్షన్ గా మారుతోంది. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ మ్యాగజైన్ కు వీరిద్దరూ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తమ లవ్ స్టోరీ రివీల్ చేశారు. అయితే ఈ ప్రేమ కథలో శోభిత ఒక ఆసక్తికర విషయం చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అసలు పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తితో ప్రేమలో పడకూడదని, పెళ్లి చేసుకోకూడదని అనుకుందట. అలాగే ముంబైలో సెటిల్ కావాలి అనుకుందట. కట్ చేస్తే సినీ పరిశ్రమలో స్టార్ గా ఎదిగిన నాగ చైతన్యను పెళ్లాడింది. హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది. కలిసి సినిమాలు చేయలేదు. ఈవెంట్స్ లో కూడా ఎదురుపడింది లేదు. మరి ఎప్పుడు కలిశారు అంటే అందుకు కారణం ఇన్స్టాగ్రామ్ అని చెప్పుకొచ్చింది శోభిత. అనుకోకుండా ఇన్స్టాలో ఒకరిని మరొకరు ఫాలో అవ్వడం, చాటింగ్ స్టార్ట్ కావడం, ఆ తర్వాత అభిప్రాయాలు కలవడం, 2022లో ప్రేమగా మారడం అన్నీ చకచకా జరిగిపోయాయట. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని, ఎప్పుడు ఒకేలా ఉంటాడని, ఫ్లాప్ వచ్చినా హిట్ వచ్చినా ఒకేలా ఉంటాడని తన భర్తను ఆకాశానికి ఎత్తేస్తోంది శోభిత. సాయి పల్లవి ఏ ప్రాజెక్ట్ లో అడుగు పెడితే ఆ సినిమా సూపర్ హిట్. ముందు అమరన్, రీసెంట్ గా తండేల్. ఇదే స్పీడ్ లో తెలుగులో మరో సినిమా చేయాల్సింది పల్లవి. రేపో మాపో అనౌన్స్మెంట్ అనుకుంటూ ఉండగా ఇప్పుడు పల్లవి మనసు మారిందట. సినిమాకు నో చెప్తోందట. బలగం లాంటి బ్లాక్ బస్టర్ తీసిన వేణు ఆ వెంటనే ఎల్లమ్మ పేరుతో మరో సినిమా కథను రెడీ చేశాడు. నిజానికి ఈ మూవీలో నేచురల్ స్టార్ నాని నటించాల్సింది, దిల్ రాజు నిర్మించాల్సింది. అందుకు తగ్గ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ నాని తప్పుకున్నాడు. హిట్ 3, పారడైజ్ లాంటి మూవీస్ తో బిజీ అయ్యాడు. దాంతో వేణు ఎల్లమ్మ కథను నితిన్ దగ్గరికి తీసుకెళ్లాడు. యూత్ స్టార్ ఇమీడియట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెనుక దిల్ రాజు ఉండడంతో మూవీని ఇమీడియట్ గా స్టార్ట్ చేద్దామన్నాడు. ఈలోపు రాబిన్ హుడ్, తమ్ముడు మూవీస్ కంప్లీట్ చేస్తాను అన్నాడు. నితిన్ డేట్స్ లాక్ అయ్యాయి. ఎల్లమ్మ పాత్ర కోసం సాయి పల్లవిని కలిస్తే మూవీ చేస్తానని చెప్పిందంట. డేట్స్ కూడా ఇచ్చిందట. కానీ ఇప్పుడు పల్లవి మనసు మారిందట. ఎల్లమ్మ మూవీ చేయడం కష్టం అంటోందట. దాంతో ఇదే కథలో కథానాయికగా మహానటి కీర్తి సురేష్ డేట్స్ అడుగుతున్నాడట వేణు. కీర్తి, నితిన్ గతంలో రంగ్దేలో కలిసి నటించారు. వరుసగా 2 ఫ్లాపులు. అవి ఫ్లాపులు కూడా కాదు, డిజాస్టర్లు. పైగా గ్లోబల్ స్టార్ ఇమేజ్. అందుకే రామ్ చరణ్ తొందరపడుతున్నాడు. అర్జెంటుగా హిట్ కొట్టి తిరిగి ఫామ్ ను అందుకోవాలనుకుంటున్నాడు. అందుకోసమే కొత్త సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేశాడు. రామ్ చరణ్ కొత్త సినిమాకు రిలీజ్ డేట్ లాక్ అయిపోయింది అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. నిజానికి మూవీ షూటింగ్ జరుగుతున్న తీరుకు ఇదే ఏడాది సినిమాను కంప్లీట్ చేస్తారేమో అనుకున్నారంతా. దసరా పండగకి లేదా దీపావళికి రిలీజ్ చేయొచ్చు అనుకున్నారు. కానీ రామ్ చరణ్ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో, అది కూడా 26వ తేదీన మూవీని రిలీజ్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని మార్చి 27న చరణ్ బర్త్డే రోజున రివీల్ చేస్తారట. అంతేకాదు అదే రోజున సినిమా టైటిల్ ని కూడా ప్రకటించబోతున్నారట. మూవీకి పెద్ది అనే టైటిల్ లాక్ అయినట్టు సమాచారం. ఈ సినిమా ప్రారంభం కంటే ముందు నుంచి వినిపిస్తోన్న టైటిల్ ఇది. అయితే ఒకవేళ చరణ్ కనుక మార్చి 26న రావాలి అనుకుంటే అదే రోజు నాని డ్రీమ్ ప్రాజెక్ట్ పారడైజ్ తో క్లాష్ కు సిద్ధం కావాల్సి ఉంటుంది. రెండు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులే. మరి రామ్ చరణ్ కోసం నాని తన డేట్ ను త్యాగం చేస్తాడా, లేక బర్త్డే రోజున చరణ్ కొత్త డేట్ ప్రకటించి సర్ప్రైజ్ చేస్తాడా అనేది వచ్చే వారంలో తెలుస్తుంది. బుచ్చిబాబుతో రామ్ చరణ్ మూవీ సరిగ్గా మార్చి 26న రిలీజ్ చేయాల్సిన పనే ఉంది. ఓహో, చరణ్ బర్త్డే టైం అనా? అందుకే నేచురల్ స్టార్ మూవీకి పోటీగా కొత్త సినిమాను విడుదల చేస్తున్నాడా అంటే అది కాదు రీజన్. మెగా సెంటిమెంట్ అసలు రీజన్ గా ఇండస్ట్రీ చెప్పుకొస్తోంది. వచ్చే ఏడాది మార్చి 26న పారడైజ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ఆల్రెడీ నాని ఖర్చీఫ్ వేసేశాడు. ఇప్పుడు అదే డేట్ కు చరణ్ కొత్త చిత్రం విడుదల చేయడానికి మెయిన్ రీజన్ మార్చి సెంటిమెంట్ అని ప్రచారం సాగుతోంది. ఒక్కసారి RRR రిలీజ్ అయిన రోజుల్లోకి వెళ్తే ఈ సినిమా అనేక సార్లు రిలీజ్ డేట్స్ మార్చుకొని 2022 మార్చి 25 వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. అంతకు ముందంటే 2018లో రంగస్థలం కూడా మార్చి 30నే విడుదలైంది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పైగా రామ్ చరణ్ కు నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది. అందుకే ఇప్పుడు బుచ్చిబాబు మేకింగ్ లో తెరకెక్కే మూవీని మార్చిలోనే రిలీజ్ చేస్తానంటున్నాడట చరణ్. పాన్ ఇండియా ట్రెండ్ లోకి ఇప్పటికే టాలీవుడ్, శాండిల్వుడ్ లో అడుగు పెట్టాయి. అందుకు తగ్గట్లుగానే బ్లాక్ బస్టర్స్ అందుకున్నాయి.
లేట్ అయినా లేటెస్ట్ గా ఇప్పుడు మాలీవుడ్ పాన్ ఇండియాలోకి అడుగు పెడుతోంది. లూసిఫర్ సీక్వెల్ తో ఆ డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేసుకునే పనిలో ఉంది. అన్ని కుదిరితే మాలీవుడ్ ఫస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా లూసిఫర్ 2 నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. లూసిఫర్ 2 ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు ఒక లెక్క, ట్రైలర్ రిలీజ్ తర్వాత మరో లెక్క. మార్చి 27న రిలీజ్ కు రెడీ అవుతున్న మోహన్ లాల్ చిత్రం కొద్ది గంటల క్రితమే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అయితే టికెట్ సేల్స్ లో ఎవరూ ఊహించని క్రేజ్ అందుకుంటోంది. ముఖ్యంగా విదేశాల్లో లూసిఫర్ సీక్వెల్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. జర్మనీలో అయితే కల్కి, పుష్ప 2 లాంటి చిత్రాల కంటే ఎక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకోనుంది. ఇక్కడ షారుఖ్ నటించిన జవాన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అట. ఇప్పుడు లూసిఫర్ 2 ఆ రికార్డును బద్దలు కొట్టే విధంగా ఉంది. తొలి రోజు ఓవర్సీస్ నుంచే మోహన్ లాల్ మూవీ 30 కోట్లకు పైగా రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నట్టు సమాచారం. ఇక ఇండియాలోనూ లూసిఫర్ 2 మానియా మొదలైంది. గతంలో విడుదలైన మలయాళ చిత్రాల కంటే ఎక్కువగానే టికెట్స్ బుక్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ కు 6 రోజుల ముందుగానే సిచ్యువేషన్ ఇలా ఉంటే విడుదల సమయానికి ఈ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లి మాలీవుడ్ కు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఖాయం అనేది చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.